వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఇక మనకి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైతే భారతదేశ వ్యాప్తంగా బ్యాంక్స్ ఉన్నాయో ఐబీపీఎస్ కింద వర్క్ చేస్తున్నాయో ఐబీపీఎస్ నోటిఫికేషన్ అనేది ఇప్పుడు రావడం జరిగింది. ఇక ప్రభుత్వ బ్యాంకుల్లో క్లర్కిల్ పోస్టులు అంటే ఇక్కడ ప్రధానంగా మనకు రావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రీసెంట్గా రిలీజ్ అవ్వడం జరిగింది. ఆన్లైన్ డేట్ కూడా అక్టోబర్ 7 నుంచి స్టార్ట్ అయిందనమాట. దీనికి సంబంధించి మనకి లాస్ట్ డేట్ వచ్చేప్పటికి అప్లికేషన్ డేటు 27 అక్టోబర్ అనమాట. ఈ యొక్క ఎగ్జామ్ డేట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది క్లియర్గా. ప్రిలిమ్స్ ఎగ్జామ్ మేబీ డిసెంబర్ 2021 ఉండొచ్చు అని ఇక్కడ ఒక ఎగ్జామిన్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రొవిజనల్ అలాట్మెంట్ అంటూ ఏప్రిల్ 2022 వెబ్సైట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది, IBPS.in అనమాట. అదేవిధంగా జూలైలో రీసెంట్గా అప్లై చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ అప్లై చేయని అవసరం లేదు అంటూ క్లియర్గా ఇక్కడ నోట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. మనకి ఈ ఎగ్జామ్కి సంబంధించిన ప్యాటర్న్ కానీ ఎన్ని జాబులు రిలీజ్ చేశారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎన్ని జాబ్స్ ఉన్నాయో కూడా అప్డేట్స్ ఈ యొక్క వీడియోలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో టోటల్గా ఈ యొక్క వేకెన్సీస్ వచ్చేప్పటికి 248 ఉన్నాయి, తెలంగాణలో వచ్చేప్పటికి 205 ఉన్నాయి అన్నమాట. ఈ ఐబీపీఎస్ బ్యాంక్స్ వచ్చేప్పటికి బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అయితే ఇవన్నీ కూడా నేషనల్ బ్యాంక్స్ అనమాట. రీసెంట్గా మనకి లాస్ట్ ప్రీవియస్ ఇయరే వీటన్ని కొన్ని బ్యాంక్స్ అనేది మెర్జ్ చేయడం జరిగింది. ఆంధ్ర బ్యాంక్ వచ్చేప్పటికి యూనియన్ బ్యాంకులు అని ఇట్లా అనమాట. సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్కల్ పోస్టుల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ బోర్డ్ అంటే IBPS అనమాట కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ బ్యాంకుల్లో సుమారు 5,000కు పైగా ఈ యొక్క ఖాళీల నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేది కేవలం డిగ్రీ అనమాట. ఖచ్చితంగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మినిమం బేసిక్గా ఉండాలి. అదేవిధంగా ఏజ్ కూడా ఇవ్వడం జరిగింది 28 ఇయర్స్ వరకు అంటూ. అదేవిధంగా SC/STలు ఎవరైతే ఉంటారో 5 ఇయర్స్, ఓబీసీలకు 3 ఇయర్స్, దివ్యాంగులకు 10 ఇయర్స్ వరకు ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అని ఉంటుంది. ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇచ్చాడు. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఈ యొక్క ఎగ్జామ్స్ ఆధారంగా ఎవరైతే మెరిట్ లిస్ట్లో క్వాలిఫై అవుతారో వారు మాత్రమే ఎలిజిబుల్ అంటూ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి మెయిన్ ఎగ్జామ్కి సంబంధించి, ప్రిలిమ్స్ ఎగ్జామ్కి సంబంధించి 100 మార్క్స్ ఉంటుంది. ప్రిలిమ్స్కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ అనమాట, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో ఎగ్జామ్ 60 మినిట్స్ అనమాట. ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. 100 క్వశ్చన్స్ మొత్తం. ఒక ప్రశ్నకు దీనికి సంబంధించి మార్క్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 క్వశ్చన్స్, న్యూమరికల్ ఎబిలిటీ 35, రీజనల్ ఎబిలిటీ 35 ఇస్తారు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, 0.25 మార్క్స్ అనమాట. సో అదేవిధంగా మెయిన్స్కి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ టైం అంటూ 116 మినిట్స్ అనమాట. టోటల్ మార్క్స్ 200. ఇక క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. మొత్తం 190 క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ అంటూ 50 మార్క్స్, ఇవి 50 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. జనరల్ ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్, 40 మార్క్స్. రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ నుంచి 50 క్వశ్చన్స్ అండ్ 60 మార్క్స్ అనమాట. సో కాంపిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 50 క్వశ్చన్స్, 50 మార్క్స్. కానీ నెగిటివ్ మార్కింగ్ విధానం ఖచ్చితంగా అప్లై అయితే అవుతుంది. మనకి 0.25గా ఉంటుంది. ప్రతి 4 మార్క్స్కి ఈ విధంగా కట్ ఆఫ్ అనేది ఉంటుందన్నమాట. సో అదేవిధంగా 4 మార్క్స్ కాదు, ఇక్కడ తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి 0.25 మార్క్స్ కట్ చేస్తారంటూ క్లియర్ ఇవ్వడం జరిగింది. మనకి ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం జరిగింది. సో ఇది మనకి ఈరోజు అన్ని బ్యాంక్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అప్డేట్స్ కూడా తెలపడం జరిగింది. అదే ఢిల్లీ పోస్టల్ సర్కిల్లో పోస్టులు అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇది 90 వేకెన్సీస్. రీసెంట్ ప్రీవియస్ వీడియోలో కూడా దీని గురించి మన ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది ఈరోజు మనకి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్కిల్ పోస్టులు అంటూ ప్రధానంగా ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. మనకు అన్ని బ్యాంకుల నుంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది IBPS కింద. ఎవరైతే ఇంకా అప్లై చేసుకోలేదో అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ అక్టోబర్ 27. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.